हरे हरे कृष्णा हनुमाता जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. బాగున్నారా ప్రభుజీ? బాగున్నాం మాతాజీ, మీరు బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. నైస్ మాతాజీ. ప్రభుజీ. సో బాబు స్కూల్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళ టీచర్స్తో. ఆ, అంటే పిల్లలు కొంచెం అంటే భగవద్గీత చదివేటప్పుడు ఇవి వినిపిస్తున్నాను ప్రభుజీ, నేను కూడా క్లాసు ఓకే. వాళ్ళకి. ఆహా. ఖాళీగా ఉన్నప్పుడు మీరు రికార్డింగ్ చేయటం మూలంగా కొన్ని కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ప్రభుజీ, నిజంగాను. అవునా? ఓ నైస్ మాతాజీ. అంటే ఆ ఒక్కోసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినటం మూలంగా వాళ్ళకి కూడా వింటానికి అవ్వట్లేదు ప్రభుజీ. ఇలా ఓకే. ఖాళీగా ఉన్నప్పుడు ఇవి వినిపిస్తున్నాను ప్రభుజీ. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. మా పిల్లలందరూ కూడా కృష్ణ భక్తులు అయిపోయారు ప్రభుజీ. అదే మా కృష్ణుని అనుగ్రహం ఉంటే అంతా ఫ్యామిలీ అంతా మొత్తం కృష్ణ భావనామృతంలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ఇంటిలోనే దివ్యమైనటువంటి శక్తులు ఉంటాయి అన్నమాట. అండ్ మనకి మనసుకి కూడా చాలా ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. అన్ని చాలా పనుల్లో ప్రభుజీ. కూడా సక్సెస్ అనేటువంటిది మనకి చేకూరుతుంది మాతాజీ. ప్రభుజీ, సో అవును కష్టాలు ప్రభుజీ. సుఖాలు ఒకదాని వెంట వచ్చి వెళ్తూ ఉంటాయి, కానీ భగవత్ కృప వలన ఆ కష్టాలు కూడా మనకి పెద్దగా అనిపించవు అనమాట. ఎలాగైతే నిజంగా సముద్రాన్ని ప్రభుజీ. ఆ మాట సముద్రం మాత్రం మనం చాలా నిజం ప్రభుజీ. మాతాజీ. ఆ మాట మాత్రం చాలా నిజం ప్రభుజీ అసలు. అవును మాతాజీ. ఎంత మనకి వీళ్ళందరూ ప్రభుజీస్, మాతాజీస్ వీళ్ళందరూ చెప్పింది మనకి, గురువులు చెప్పింది ఇవన్నీ శాస్త్రానికి చెం- సంబంధించినటువంటివే కదా ఇవన్నీ విషయాలు. కాబట్టి ఇవన్నీ అవును. తప్పకుండా మనకి పనులకి హెల్ప్ చేయడానికి దోహదం ఎందుకంటే మానవ జీవితం అనేటువంటిది ఒక నావ. ఈ నావ సముద్రంలో ప్రయాణించాలి, దరి చేరుకోవాలి అంటే దానికి తప్పనిసరిగా భగవత్ కృప ఉండాలి. లేకపోతే ప్రభుజీ. సముద్రంలో అలలు, సముద్రంలో ఉన్నటువంటి చేపలు, షార్క్స్, వేల్స్, గాలి, తుఫాను ఇవన్నీ తట్టుకుని మనం ఒక తీరానికి రావాలంటే భగవంతుని కృప ఉంటేనే అవుతుందన్నమాట అవన్నీ. సో అందుకే అవును ప్రభుజీ. భగవంతుణ్ణి ధ్యానించాలి ఎప్పుడు కూడా. నాహం కర్త హరికర్త అనుకోవాలి. ప్రభుజీ. హరి బోల్. హరే కృష్ణ ప్రభా మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారా మాతాజీ? బాగున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే బాగున్నారా కృష్ణ. ప్రభుజీ? బాగున్నాం మాతాజీ, మీరు బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ. మాతాజీ బాగున్నారా? బాగున్నారు. ఆ, మీ గ్రాండ్ సన్ బాగున్నాడా గ్రాండ్ ప్రభుజీ? సన్, గ్రాండ్ డాటరు, లిటిల్ డాటర్స్ కృష్ణ. ఇన్ డాటర్స్ ఇన్ లా అందరూ బాగున్నారు. సన్స్ భగవంతుడి దయ వలన. హరే కృష్ణ ఉత్తమంగి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. స్టార్ట్ చేద్దాం మాతాజీ. ప్రభుజీ. స్టార్ట్ ఆ, చేద్దాం హరి బోల్. ప్రభుజీ. ఓం అజ్ఞానం తిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగుरून् వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे।
ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ చ ఏకో మంత్రస్య తస్య నామాని యాని కర్మస్య ఏకం తస్య దేవస్య సేవ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రశాంతి మాతాజీ హరే కృష్ణ ఉత్తమంగి మాతాజీ దండవత్ ప్రణామ్స్ బాగున్నారా మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్ ప్రభుజీ. హరే బాగున్నాం కృష్ణ ప్రభుజీ. మీరండి ఎట్లా హరి ఉన్నారు? బోల్ మాతాజీ హరి బోల్ హా, మనం యాక్చువల్గా ద మోస్ట్ ప్రొడక్టివ్ ద మోస్ట్ మీనింగ్ఫుల్ ద మోస్ట్ పర్పస్ఫుల్ టైమ్ ఇన్ అవర్ డే ఈజ్ టుడే. దట్ ఈస్ దిస్ టైమ్, అంటే దిస్ టైమ్ ఆఫ్ అవర్ డే. మీకు నైట్ 8:30 అయింది, మాకు ఇక్కడ మార్నింగ్ 10 అయింది అనమాట. సో మన డేలో దిస్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ టైం అనమాట మనం స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ ద లార్డ్. వీఆర్ డిస్కసింగ్ ద గ్లోరీస్ ఆఫ్ ద లార్డ్. మనం భగవంతుని యొక్క మహిమలను, భగవంతుడు మనకి ఉపదేశించినటువంటి అమృతాన్ని, గీత అమృతం అన్నమాట ఇది. దీన్ని మనం రోజు సేవిస్తున్నాం అనమాట. సో వీఆర్ ఇది సేవన మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన జీవితానికి ఒక మంచి సద్గతి అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. అమృతం ఎలాగైతే దేవతలకు ఇచ్చాడు భగవంతుడు, దానివల్ల వాళ్ళకి ఏమిటి, ఆహారము అంటే అవసరం లేదనమాట. ఏమిటి, ఆకలి వేయదు, నిద్ర అనేటువంటిది రాదు, అలసట అనేటువంటిది లేదు. సో దేహము ఎప్పుడూ శక్తియుతంగా ఉండి భగవంతుని సేవలో వాళ్ళు తమ కార్యాలని నిర్వహిస్తున్నారనమాట. సో అలాగా మనకి కూడా దిస్ పార్ట్ ఆఫ్ ద డే, మనం రోజు పొద్దునుంచి రాత్రి వరకు ఏదో చేసాము, కానీ అన్నీ చేసినా కూడా ఇప్పుడు మనం చేసినటువంటి ఈ ప్రయత్నము, ఈ సాధననే మనకి ఈ డేకి వాల్యూ యాడ్ అవుతుందన్నమాట. సో దట్స్ వై వీ షుడ్ నెవర్ మిస్ అవర్ క్లాసెస్. ఈవెన్ సపోజ్ వీఆర్ ట్రావెలింగ్ అనుకోండి, ఆ ట్రావెలింగ్లో విపరీతమైనటువంటి నాయిస్ ఉంటే దెన్ వీ కెనాట్ జాయిన్. అదర్వైజ్ వీ కెన్ జస్ట్ జాయిన్ ద క్లాస్, పార్టిసిపేట్ చేసేసి మెసేజ్ మనకు పెట్టేస్తే అట్లీస్ట్ మనకి డిస్కషన్ అనేటువంటిది మన చెవులకి వినిపిస్తుంది అనమాట. సో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, ఎలాగో మనం వినొచ్చు. సో వీ షుడ్ కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ రెగ్యులర్. అండ్ అన్లెస్ మనం అవుట్ స్టేషన్కి ఆ టైంలోనే ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఆ నెట్ కనెక్టివిటీ ఉండకపోవచ్చు, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వలన నో ప్రాబ్లం. బట్ లోకల్గా ఉన్నప్పుడు, నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు, let us try to get connected, Mataji. So this is my sincere and humble request, even for those who have not joined or not able to join for whatever may be the reason. సో వాళ్ళది అనుకోవాలి, వాళ్ళు సంకల్పం అనేటువంటిది చేసుకోవాలి. శ్రీకృష్ణ, ఎలాగైనా మాకు ఒక రోజులో 40 నిమిషాలు నీ ధ్యానంలో మా జీవితాన్ని, మా ఈ టైము నీకు అర్పిస్తున్నాము అనేటువంటిది కనుక మనం చేస్తే, మిగతా 23 అవర్స్ 20 మినిట్స్ మనకి రోజంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకు, భగవంతుణ్ణి మనం ముందు పెట్టుకున్నాము. ఇప్పుడు సపోజ్ వీఆర్ గోయింగ్ టు స్లీప్, మనకి నిద్రలో మంచి మంచి కళలు వస్తాయి. సో ప్రశాంతంగా నిద్ర పడుతుంది. నెక్స్ట్ డే వీ గెటప్ విత్ ఫుల్ ఎనర్జీ. ఆ ఎనర్జీతో మొత్తము ఉత్సాహంతో కార్యక్రమాలు నిర్వహిస్తాము. మళ్ళీ నైట్ వరకు ఎదురు చూస్తుంటాం అనమాట. సో దిస్ ఈజ్ మై సింపుల్ అండ్ హంబుల్ రిక్వెస్ట్. అందరికీ వీలైనంత వరకు మనము జాయిన్ అవుదాం. ఒక్కొక్కసారి నాకు కూడా అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో వేరే క్లాస్లో ఉన్నాను, టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ రోజు ఒక్కొక్క ప్రభుజీస్ వస్తున్నారనమాట. ఇప్పుడు వేదవ్యాస ప్రభుజీ అని వచ్చారు ఇక్కడ ఇండియా నుంచి. మనకి 81 ఇయర్స్ ఓల్డ్ ఆయన, ఇస్కాన్ ప్రభుపాదులకి డైరెక్ట్ శిష్యుడు అనమాట. సో 71 నుంచి ఆయన ప్రభుపాదుల దగ్గర శిష్యత్వం చేసుకుని ప్రపంచమంతా తిరిగి తన బోధలతో మానవులని ఉద్ధరిస్తున్నారనమాట. సో ఒక్కొక్కప్పుడు అలాంటి క్లాస్ ఉందనుకోండి, అప్పుడు మేబీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్, ఎందుకంటే నేను అప్పుడు చెప్పలేను, వినలేను కూడా. సో అలాంటి విషయాల్లో తప్ప మిగతా టైంలో లెట్ us ట్రై టు మీట్ రెగ్యులర్లీ. మేక్ ఇట్ ఎ హ్యాబిట్ దట్ వీ విల్ బీ ఏబుల్ టు లిజన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ డివైన్ క్లాస్ అన్నమాట, మన క్లాస్, భగవద్గీత క్లాస్. ఓకే, సో దిస్ ఇస్ హంబుల్ రిక్వెస్ట్. సో లెట్స్ గో టు శ్లోక నంబర్ 10. నిన్న శ్లోక నంబర్ 10లో ఉన్నట్టున్నాం మనము, 11 అనుకుంటాను, సారీ, 11th శ్లోకంలో సగం చదివాము.
సో అక్కడ హనుమాతాజీ ఒక క్వశ్చన్ అడిగారు, ఏమిటి భోక్తారం అంటే ఏమిటి అని. అక్కడ మనకి అప్పుడు టైం అయిపోయింది. సో వీ విల్ డిస్కస్ అబౌట్ దట్. ఇక్కడ 11th శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు ఏమిటి, భోక్తారాం యజ్ఞ తపసాం అంటే ఏమిటి. భోక్త అంటే భుక్తి, భుక్తి అంటే భుజించడము, మనం భోజనం చేస్తున్నాం కదా. సో సాంస్క్రిట్ వర్డ్ అనమాట భోక్తారాం యజ్ఞ తపసాం. భోక్తారం అంటే ఏమిటి, నేను ఏదైతే ఈ అన్నిటికీ కూడా నేనే కారణము, నాకు ఇవన్నీ కూడా చెందుతాయి, ఈ ఫలం అన్నీ కూడా నాకు చెందుతుంది. ఏ ఫలం చెందుతుంది, భోక్తారాం యజ్ఞ తపసాం. యజ్ఞం అనేటువంటిది ఏమిటి, మనం యజ్ఞం చేస్తున్నాము. యజ్ఞాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యజ్ఞాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసే యజ్ఞం ఏమిటి, జపయజ్ఞం కదా. మనం చేస్తున్నది ఏమిటి మాతాజీ ఇప్పుడు, జపయజ్ఞం ప్రభుజీ. జపయజ్ఞం. సో ఈ జపయజ్ఞంలో మనం ఈ యజ్ఞం అనేటువంటిది, ఈ ఫలాన్ని ఎవరికి అర్పిస్తున్నాము, భగవంతునికి. సో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి మహేశ్వరుడు. ఈశ్వరుడు అంటే కంట్రోలర్, మహేశ్వరుడు అంటే సుప్రీం కంట్రోలర్, అంటే దెర్ ఇస్ నో వన్ అబౌవ్ హిమ్ అనమాట. ఎలాగైతే కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటాడో, సిఈఓ, హీ ఈజ్ ద నంబర్ వన్. ఆయనకంటే ఇంకా పైన ఎవరు లేరు. సో ఆ కంపెనీకి మొత్తము రెస్పాన్సిబిలిటీ ఆయనది. సో ఆయననే ఆ కంపెనీ యొక్క ఫలితాలన్నిటి కూడా ఆయనకి చెందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కార్మికులందరూ పని చేస్తారు, వాళ్ళ కింద ఉన్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్సు, జనరల్ మేనేజర్సు, ప్రెసిడెంట్సు, వైస్ ప్రెసిడెంట్సు, తర్వాత లేబరు అందరూ కూడా పని చేస్తారు కదా, ఇయర్ లాంగ్ పని చేస్తారు. పని చేసిన తర్వాత ఏమవుతుంది, లాభాలు వస్తాయి కంపెనీ వలన, సేల్స్ వలన, సర్వీసెస్ వలన లాభం వస్తుంది. ఆ లాభం ఎవరికి చెందుతుంది, ఆ సిఈఓ అంటే కంపెనీ యొక్క ఓనర్కి చెందుతుంది. అందులో మళ్ళీ కొంత ట్యాక్సెస్ గవర్నమెంట్కి పే చేస్తాడు, మిగతా ప్రాఫిట్స్ ఆయనకు ఉంటుంది. సో అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మొత్తం ప్రాఫిట్స్ ఆయన తనకి తీసుకున్నా కూడా అందులో కొంత భాగాన్ని ఏం చేస్తాడు, లేబరర్స్కి, మేనేజ్మెంట్కి, మేనేజర్స్కి అందరికీ కూడా పంచి పెడతాడు. ఎందుకు అంటే మొత్తం తానే తీసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏంటి, మిగతా వాళ్ళకి హ్యాపీనెస్ అనేటువంటిది ఉండదు. మనం పని చేశాము కానీ మనకి లాభం లేదు, కానీ మనం పని చేసిన దానికి జీతం ఇచ్చాడు కదా అతను, మరి లాభం ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాడు, లాభం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి. వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్, దట్ ఈస్ ద మీనింగ్. నువ్వు పని చేస్తున్నప్పటికీ నీ కర్మకి తగిలినటువంటి ఫలితాన్ని ఎప్పుడు ఎలాగివ్వాలో అప్పుడు నేను అలాగిస్తాను. అంటే నేను ఇప్పుడు పని చేసేసి 1 మంత్ శాలరీ ముందే ఇమ్మంటే ఇవ్వరు. పని అంతా 1 మంత్ చేసిన తర్వాత మనకి శాలరీ వస్తుంది. తర్వాత ఇయర్ ఎండ్లో మన పర్ఫార్మెన్స్ బాగుంటే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ఇస్తారు, మనకి ఇంక్రిమెంట్స్ ఇస్తారు, మనకి ప్రమోషన్స్ ఇస్తారు, మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి నార్మల్ లైఫ్లోనే, మన జీవితకాలంలో 35 ఏళ్ళో 40 ఏళ్ళో ఒక కంపెనీలో పనిచేస్తే మనకి ఇవన్నీ సమకూరుతున్నాయి. ఎవరికి సమకూరుతుంది, ఎవడైతే ఒబీడియంట్గా ఉంటాడో, ఎవడైతే బాస్ చెప్పిన విషయాలన్నీ చక్కగా తప్పు లేకుండా పని చేస్తాడో, అందరితో మంచిగా ఉంటాడో, అటువంటి వాడు బాస్కి ఇష్టం అవుతాడు. సో అటువంటి వాడికి అతడు ప్రోత్సాహాన్ని ఇస్తాడు. అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇలాగ ఉండాలని చెప్పేసి అతన్ని అనుకరిస్తారు. అలాగే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, భోక్తారాం యజ్ఞ తపసాం అన్నప్పుడు ఈ యజ్ఞాలకు అన్నిటినీ కూడా నాకు సమర్పించండి, ఈ ఫలితాన్ని నాకు సమర్పించింది. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి నేనే మహేశ్వరుణ్ణి, నేనే కంట్రోలర్ని. అదేం చేస్తున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సుహృదం అంటే మంచి హృదయం ఉన్న వాళ్ళకి శాంతి అనేటువంటిది దీనివల్ల లభిస్తుంది. నాహం కర్త హరికర్త అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. క్లియర్ అయిందా మాతాజీ, అన్ను మాతాజీ, మీరు నిన్న అడిగారు కదా దీనికి డౌట్. క్లియర్ అయింది ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ, నైస్. సో భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అనేటువంటిది 5th చాప్టర్లో, భగవద్గీత 5th చాప్టర్లో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇంతవరకు మనం చదివాము. సో నెక్స్ట్ ఇది చదువుతాం మాతాజీ. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ వరకు చదివాం కదా మనం. లేదు, నెక్స్ట్ పేరా కూడా చదివాం. సో ఒకసారి శ్లోకం చదువుతాం.
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరమావాప్స్యత. అంటే ఏమిటి? భగవంతుడు ఏమంటున్నాడంటే ఈ శ్లోకంలో, ఈ యజ్ఞాల నుంచి దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు సంతృప్తి చెందినప్పుడు వాళ్ళు మనకి వర్షాలు అనేటువంటిది కురిపిస్తారు. వర్షాల వలన పంటలు బాగా పండుతాయి. దానివలన ప్రజలు సుభిక్షంతో సుఖ సంతోషాలతో ఉంటారనమాట. అంటే కరువు ఉండదు. కరువు అనేటువంటిది ఏమిటి? ఆహార పదార్థాలు దొరకకపోవడము, మనుషులకి ఒకళ్ళ మీద ఒకటి ద్వేషాలు రావడం అనేటువంటిది జరుగుతాయి. ఎప్పుడైతే అందరూ సర్వే జన సుఖినో భవంతు అన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, రామరాజ్యం అనేటువంటిది వస్తుంది అప్పుడు అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంకొక శ్లోకం కూడా మనం చదివాము. అన్నాద్ భవతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ. చదివాం కదా నిన్న, గుర్తుందా? అన్నాద్ భవంతి అది 3rd చాప్టర్ 14th శ్లోకాలో చెప్తున్నాడు అనమాట. ఎందుకు దేవతలను పూజించాలి అంటే, అన్నాద్ భవతి భూతాని, మనమందరూ అన్నము అంటే ఆహార పదార్థాలను సేవించకుండా ఉంటే శరీరము కృషించుతుంది. మరి ఆహార పదార్థాలు ఎలాగొస్తాయి అంటే, పర్జన్యాత్ అన్న సంభవ. పర్జన్యం అంటే వర్షాలు. వర్షాలు పడడం వల్ల ఆహార పదార్థాలు మనకి దొరుకుతాయి పంటల రూపంలో. మరి పంటలు ఎలా పండుతాయి? వర్షాలు పడతాయి. అంటే వర్షాలు ఎలా పడతాయి అంటే, యజ్ఞాద్ భవంతి పర్జన్యో. యజ్ఞము చేసేయడం వల్ల, ఆ యజ్ఞం చేసి ఉంటే యాగాలు చేసినందువల్ల అందులో నెయ్యి, తర్వాత మిగతా పదార్థాలు అగ్నిదేవుడి ద్వారా భగవంతులకి, మనము దేవతలకి సమర్పిస్తున్నాం కాబట్టి అది పొగ రూపంలో మేఘాలు అవుతాయి అన్నమాట. ఆ మేఘాలలో సూర్య భగవంతుడు నీళ్ళని నీళ్ళని ఆకర్షించి మేఘాలలో పెడతాడనమాట. అప్పుడు ఆ మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి. సో యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. మరి వర్షం ఎలా కురుస్తుంది అంటే, యజ్ఞం ఎలా జరుగుతుంది అంటే కర్మల వలన. యజ్ఞ కర్మ సముద్భవ అని చెప్పాడనమాట. సో ఒక శ్లోకానికి ఇంకొక శ్లోకానికి ఇక్కడ మనకి లింక్ ఉన్నదన్నమాట. ఇలాగే మనుష్యులు దేవతలు పరస్పరము సహకారాన్ని ఇస్తారు. దీనివల్ల సమృద్ధి కలుగుతుంది. దేవతలు కూడా హ్యాపీ. ఎందుకు? వాళ్ళకి మనం యజ్ఞాల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నాము. మనం ఎందుకు హ్యాపీ? వర్షాల ద్వారా భగవంతుడు, మన దేవతలు మనకి ఆహారాన్ని సమకూరుస్తున్నారు అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ పేరాగ్లో ఏం చెప్తున్నాడు? యజ్ఞాలను నడిపించడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటున్నాడు. ఎలాగా అంటే, అది మనల్ని ఈ భవబంధనము నుంచి ముక్తి కలిగిస్తుంది. భవము అంటే సంసారం. భవము అంటే సంసారం. ఇక్కడ సంసారంలో మనము అందరూ బంధించబడ్డాం కదా. వీఆర్ కండిషన్డ్ సోల్స్ అంటారు ప్రభుపాదుల వారు. కండిషన్డ్ సోల్స్ అంటే మనకి ఇక్కడ ఈ భవం అనేటువంటిది ఒక దుర్గము. దుర్గం అంటే కోట అనుకోవచ్చు, ఆర్ జైలు అనుకోవచ్చు. మనం అందరూ ఎందుకయ్యా ఇక్కడికి వచ్చాము? ఇన్ని బాధలు ఎందుకు పడుతున్నాము అంటే, బికాస్ మనము భగవంతుని నుంచి వేరుపడి వచ్చాము ఇక్కడ. సోల్ ఈజ్ కనెక్టెడ్, బట్ ది ఆత్మ వాంటెడ్ టు బీ ఫ్రీ. నాకు నీ దగ్గర నువ్వు ఎలాగైతే స్వతంత్రంగా ఉన్నావో నేను కూడా స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాం అనమాట మనం. సరే అని భగవంతుడు ఎంత చెప్పినా వినకుండా మనం ఫైట్ చేసి ఇక్కడికి వచ్చాము. సో మనం డిఫరెంట్ కర్మలు చేసినందువలన ఎన్నో జన్మాల్లో ఎన్నెన్నో మనం కర్మలు చేశాము. కొన్ని సత్కర్మలు చేసి ఉండవచ్చు, కొన్ని దుష్కర్మలు చేసి ఉండవచ్చు, కర్మ అకర్మ వికర్మలు చేసి ఉండవచ్చు. కాబట్టి దానికంతా కూడా ప్రారబ్ధ కర్మలు అని ఉంటే, ఆ కర్మల వలన వచ్చేటువంటి పాపాలని మనము ఇక్కడే ఈ లోకంలోనే కడిగి వేసుకోవాలన్నమాట. దానికి భగవంతుడు మనకి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆపర్చునిటీ ఇచ్చి దుర్గాదేవిని జైలర్ లాగా ఇక్కడ పంపించాడనమాట. వీళ్ళని అబ్జర్వ్ చెయ్యి, వీళ్ళు సత్కర్మలు చేస్తున్నారా, మంచి కర్మలు కనుక చేస్తే వీళ్ళని నా దగ్గరికి పంపించు, మళ్ళీ గోలోకధామానికి పంపించు. లేదు వీళ్ళు రిఫైన్ అవ్వడం లేదు, ఇలాగే మొండితనంతో నేనే అన్నీ ఎంజాయ్ చేయాలి, మెటీరియల్ అన్నీ కూడా డిజైర్స్ ఎంజాయ్ చేయాలని అనుకుని చేస్తున్నప్పుడు వీళ్ళని ఇంకా ఉద్ధరించడం కుదరదు అని భగవంతుడు చెప్పాడనమాట. సో అలాగ మనకి ఈ భవబంధాల నుంచి, అంటే జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి 4 ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే
ఈ తాపత్రయాలు 3 ఉన్నాయి కదా, తాపత్రయాలు ఏమిటి అవి? తాపత్రయాలు 3 చెప్తారా? 3 తాపత్రయాలు. అంటే ప్రతి ఒక్క తాపత్రయాలు అంటే ఈ నాది అనే ఇవన్నీ నా ప్రభుజీ. తాపత్రయం అంటే 3 మాతాజీ. ఒకటి ఏమిటంటే ఆది దైవిక్, ఆది భౌతిక్, ఆధ్యాత్మిక్. ఈ 3 త్రయము అంటే 3. తాపం అంటే వేడి, వేడి కానీ అగ్ని కానీ ఏదైనా అనుకోండి. తాపం అంటే కష్టం కూడా అనవచ్చు అనమాట. ఈ 3 కష్టాలు కలుగుతున్నాయి. ఏమిటయ్యా? ఆది దైవిక్, న్యాచురల్ కెలామిటీస్. న్యాచురల్ కెలామిటీస్ కెన్ బి అర్త్క్వేక్, ఫ్లడ్స్ అవ్వచ్చు, కరువు అవ్వచ్చు, విపరీతమైనటువంటి వర్షం పడవచ్చు, అతివృష్టి అనావృష్టి అంటారు. దానివల్ల కూడా నష్టం జరుగుతుంది. మాన నష్టము, ప్రాణ నష్టం కలుగుతుంది. ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవుతాయి. మనం చూసాము లాస్ట్ మంత్లో అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎలాగ క్రాష్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఆది దైవిక్, అంటే దైవ సంకల్పం అన్నమాట ఇవన్నీ కూడా. సో దీనివల్ల తప్పించుకోవాలి అంటే కృష్ణనామం ఒక్కటే మనకి శరణం. సో అది ఒక టైప్ ఆఫ్ తాపము. రెండవ టైప్ ఆఫ్ తాపం ఏమిటి? ఆధ్యాత్మిక్. మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. అంటే మనం ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా డైలీ మాట్లాడుతుంటాము, చూస్తుంటాము, కానీ ఓపెన్గా కొన్ని విషయాలు చర్చించము. దట్ ఈస్ కాల్డ్ ఆధ్యాత్మిక్, అంటే మానసిక బాధలు. సపోజ్ బాస్ ఉన్నాడు, ఎంప్లాయీ ఉన్నాడు. బాస్ ఈజ్ ట్రీటింగ్ వెరీ బ్యాడ్లీ అబౌట్ ద ఎంప్లాయీ. ఎంప్లాయీ ఈజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, డిజెక్టెడ్, కానీ ఏం చేయలేడు. అది ఒక టైప్ ఆఫ్ తాపత్రయము. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్స్ కానీ, సన్ అండ్ ఫాదర్, సన్ అండ్ మదర్, డాటర్ అండ్ డాటర్ ఇన్ లా, ఇవన్నీ అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బయట వాళ్ళు నైబర్స్తో ప్రాబ్లం ఉండొచ్చు. స్ట్రీట్లో మనం మామూలుగా వెళ్తుంటాము, కానీ ఎదుటివాడికి ఏదో రియాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏమిటి? దీనివల్ల మానసిక క్షోభ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆది ఆధ్యాత్మిక్. ఆది భౌతిక్ అంటే ఏమిటి? దేహానికి సంబంధించింది. అంటే రోగము, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చిన్న ప్రాబ్లం అనుకోండి, పంటి నొప్పి వచ్చింది, హౌ మచ్ వీ విల్ సఫర్. చెవి నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, బికాస్ దేహం ఉన్నంత వరకు ఈ బాధలు తప్పవు. సో ఈ 3 బాధలు ఆధ్యాత్మిక్, ఆది దైవిక్, ఆది భౌతిక్ అనేటువంటి 3 ప్రాబ్లమ్స్. ఆధ్యాత్మిక్ అంటే న్యాచురల్ కెలామిటీస్, భగవంత్ సంకల్పం వల్ల జరిగేది. ఆది దైవిక్ అది. ఆధ్యాత్మిక్ అంటే మానసిక ప్రాబ్లమ్స్. ఆది భౌతిక్ అంటే ఫిజికల్ ప్రాబ్లమ్స్. సో మానసిక ప్రాబ్లం ఈవెన్ ఇట్ కెన్ బి ఆన్ అకౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. లోన్ తీసుకున్నాము, లోన్ కట్టలేదు, ఆర్ ఏదో ఇల్లు కొనాలి, స్థలం కొన్నాము కానీ దానివల్ల ప్రాబ్లం, పక్కన ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ మానసిక ప్రాబ్లమ్స్. ఇవన్నిటినీ మనం దాటి వెళ్ళాలి అంటే కేవలము కృష్ణనామం ఒక్కటే మనల్ని ఇవి దాటిస్తుంది. అందుకే 18th చాప్టర్ 66th శ్లోకాల్లో భగవంతుడు అంటాడు, అన్నీ మర్చిపోవయ్యా అర్జున, ఇంతవరకు నీకు చెప్పాను. 18 చాప్టర్స్లో 65 శ్లోకాస్ వరకు నీకు చెప్పాను. ధ్యాన యోగం చెప్పాను, కర్మయోగం చెప్పాను, భక్తి యోగం చెప్పాను, అన్నీ చెప్పాను నీకు. బుద్ధి యోగం చెప్పాను. మరి నువ్వు అన్నీ గుర్తుపెట్టుకున్నావో లేదో నాకు తెలియదు. అన్నీ ఒకవేళ గుర్తు లేకపోయినప్పటికీ కూడా సింపుల్గా ఒకటి చెప్తున్నాను చూడు. ఏమిటయ్యా అది అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భయపడవద్దు. మా శుచః అంటే భయపడవద్దు అర్జున, నువ్వు కేవలం నన్ను శరణు వేడు అంతే. అంటే కమ్ టు మై ఫీట్, నా కాళ్ళని పట్టుకో, నన్ను శరణాగతి అంటే నా నామాన్ని స్మరించు. కృష్ణనామం అంటే గోవిందనామంలో ఉన్నటువంటి మహత్తు మనం ఎన్నోసార్లు డిస్కస్ చేశాము. ఒక్కసారి గోవిందనామం స్మరిస్తే, శ్రీకృష్ణ అంటే మనము కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్నటువంటి పాపాలు పటాపంచలైపోతాయి. ఎలాగయ్యా అంటే, ఒక పెట్రోల్ ట్యాంకర్ ఉన్నది, వెళుతున్నది, చిన్న అగ్గిపుల్ల చాలు కదా, ఆ మొత్తము పెట్రోలు ట్యాంకర్స్తో సహా అది భస్మం అయిపోతుంది. సో అలాగే భగవంతుని నామం వల్ల ఎన్నో కోట్ల జన్మల పాపాలు నాశనం అయిపోతుందన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. ఈ భవబంధనాల నుంచి నువ్వు ముక్తి పొందుతావు. ఏమిటి? యజ్ఞము చెయ్యి. ఏం యజ్ఞం చెయ్యాలి కృష్ణ?
నాకు యజ్ఞం చేయడానికి ద్రవ్యము లేదు, డబ్బులు లేవు, నాకు టైం లేదు. ఎందుకు? ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లోనే పొద్దునుంచి సాయంత్రం వరకు నాకు టైం అసలే దొరకడం లేదు. ఎంత చేసినా పని ఎండ్ అవ్వడం లేదు. ఏం చేయాలి కృష్ణ అంటే, ఏమీ చేయొద్దు, కేవలము నామజపము చెయ్యి. అది యజ్ఞం అయిపోతుంది. నామజపము, జపం చేయడమే యజ్ఞం అన్నమాట. సో భవబంధాల నుంచి ముక్తి పొందుతుంది. యజ్ఞాలని చేయడం వలన అన్ని కర్మలు కూడా పరిశుద్ధం అయిపోతుంది అన్నమాట. అన్ని యజ్ఞాలను చేయడం వలన మన కర్మలు ఏమవుతుంది? నిష్కామ కర్మలు అయిపోతాయి. వేదాల్లో కూడా ఇదే చెప్పారు. ఏమయ్యా, చాలా చాలా ఇంపార్టెంట్ మాతాజీ. మీకు ఆ బుక్, గీతా టెక్స్ట్ బుక్ ఉంటే కనుక ప్లీజ్ అండర్లైన్ దిస్. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్ర మోక్ష అంటున్నాడు. అంటే ఏమయ్యా, ఆహార శుద్ధి ఎలాగవుతుంది? ఆహారం అంటే మనం తీసుకునే ఆహారాలు శుద్ధిగా ఉండాలి. ఎలాగా? భగవంతునికి అర్పించినదే ఉండాలి. ఎందుకంటే మనము బజార్లో కొంటున్నాము. ఎలా కొంటున్నాము? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాము, లేకుంటే మనం వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్తాము. అది ఏ షాపులో ఎవరు అమ్మారో, ఎటువంటి వాడు అమ్మాడో, ఏ ఉద్దేశంతో అమ్మాడో, అందులో ఎంత కల్తీ ఉందో మనకి తెలియదు. అవి తీసుకొచ్చి అదే మనం వండి మనము అర్పణ చేస్తున్నాం. భగవంతునికి అర్పణ చేసినప్పుడు అందులో ఉన్న దోషాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎలాగ నాశనం అయిపోతుంది అంటే, ఇప్పుడు సూర్య భగవంతుడు ఉన్నాడు. మనకి సూర్య భగవంతుడు తన వేడిని అందరికీ సమానంగా ఇస్తున్నాడు. మన మీద పడుతుంది, ఇంటి మీద పడుతుంది, రోడ్డు మీద పడుతుంది, చెట్ల మీద పడుతుంది, పుట్టల మీద పడుతుంది. అలాగే మురికి కాలువల మీద కూడా భగవంతుని సూర్యరశ్మి పడుతుంది. మరి ఆ పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి మురికి అంతా కూడా ఆవిరైపోతుంది అన్నమాట. అంటే కరిగిపోతుంది. సో అలాగే అగ్నికి దోషం అనేటువంటిది లేదు. అలాగే భగవంతుని నామానికి దోషాలని హరించేటువంటి శక్తి ఉన్నదన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆహారాన్ని భగవంతునికి అర్పించి శ్రీకృష్ణార్పణమస్తు అని అనుకుని అది భుజిస్తే రూపరస గంధాలని తను సేవించి మనకి అందులో శుద్ధిని కలుగజేస్తాడు భగవంతుడు. సో ఆహార శుద్ధి. సో అటు శుద్ధి అయినటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం కదా, అప్పుడు ఏమవుతుందయ్యా? దాని పరిణామం ఏమిటి? యథా అన్న తథా మన్ అన్నాడు. అంటే ఏ విధంగా నీ అన్నం ఉన్నదో ఆ విధంగా నీ మనస్సు ఉంటుంది, శుద్ధ సత్వగుణము ఉంటుందన్నమాట. సో ఎలాగా? సత్వం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి గుణాలు సాత్విక శుద్ధి అవుతుందన్నమాట. గుణాలు సత్వ శుద్ధి అవుతుంది. ఆ సత్వశుద్ధి ఎప్పుడైతే అందుతుందో, సత్వం అంటే థింకింగ్, మన మనస్సు క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయినప్పుడు ధ్రువ అంటే ఏమిటి? స్మృతి అన్నమాట. స్మృతి అంటే మన మైండ్ విల్ బి వెరీ వెరీ క్లియర్. మనస్సు అంటే ఏమిటి? సెన్సెస్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. ఎప్పుడు ఈ మనస్సు క్లియర్ అయిపోతుందో అప్పుడు బుద్ధి కూడా చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. సో బుద్ధి క్లియర్ అయినప్పుడు ఏమవుతుంది? ధ్రువ స్మతిర్లంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. సో ఆ బుద్ధి వలన ఏమవుతుందంటే రక్తశుద్ధి అవుతుంది. ఆ రక్తశుద్ధి మన 72,000 నాడులలో శుద్ధమైనటువంటి రక్తము ప్రసరణ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రక్తం శుద్ధిగా ఉంటుందో అప్పుడు మనకి ఏమవుతుంది? భగవంతుని తలుచుకోవాలి, భగవంతుడు మనసులో స్థాపితం చేసుకోవాలి అనేటువంటి సద్బుద్ధి కలిగినప్పుడు, భగవంతుని ధ్యానించినప్పుడు అప్పుడు మనకి ముక్తి కలుగుతుంది. విప్ర మోక్ష. ఈ మోక్ష అంటే మనం ఏమవుతాము? మనము అప్పుడు బ్రహ్మయజ్ఞం చేస్తున్నాం అన్నమాట. ఎవరైతే భగవంతుని నామాన్ని తలుస్తారో వాళ్ళు ఏ ఆశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు అంటే, ఏ వర్ణాల్లోనికి వెళ్ళిపోతున్నారు? శుద్ధ బ్రాహ్మణ వర్ణాల్లోనికి వెళ్ళిపోతున్నారు. బ్రహ్మ జ్ఞానము తెలుస్తుంది. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుని నలుగురికి పంచేవాడు. సో మనం అందరూ కూడా బ్రాహ్మణంలో అయిపోతున్నాం అన్నమాట. ఆ విప్రుడు ఏమవుతున్నాడు? మోక్షానికి అర్హుడవుతాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధౌ ధ్రువా స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. సో యజ్ఞములు ఆచరించడం వలన మనుష్యుని ఆహారము పవిత్రమవుతుంది. పవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకున్న మనుష్యుని జన్మ పవిత్రమైపోతుంది అన్నమాట. సో ఎప్పుడైతే జన్మ పవిత్రమవుతుందో అప్పుడు మనకి
పూర్వజన్మ స్మృతులు వస్తాయి. అరే ఇవన్నీ చేయకూడదు అనేటువంటి జ్ఞానం మనకి ఉద్భవిస్తుంది. అప్పుడు ఆ స్మృతి అంటే ఆ మైండ్ క్లియర్ అయినప్పుడు మనిషి అంటే ఎందుకు పూర్వజన్మ అంటే ఏమిటి? మనము భగవంతుని దగ్గర నుంచి వచ్చాము. అరే రే ఇంత మంచి ప్లేస్ వదులుకొని ఇక్కడ వచ్చేసామా అనేటువంటి స్మృతి అంటే జ్ఞాపకము, జ్ఞానము వస్తుందన్నమాట. సో ఇంకా మనకి పాత్ క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ పాత్ క్లియర్ అవుతుందో అప్పుడు మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు హైవేలో వెళ్తున్నాము. హైవేలో వెళ్ళినప్పుడు ఏమవుతుంది? డెస్టినేషన్ విల్ బి ఈజీలీ రీచ్డ్. అదే మనము చిన్న చిన్న సందుల్లో గొంతుల్లో వెళ్తున్నాము. అక్కడ ఏమున్నాయి? ముళ్ళ కంపలు ఉండొచ్చు, ఆ రాళ్ళు ఉండొచ్చు, రోడ్డు క్లియర్గా ఉండకపోవచ్చు, గుంతలు ఉండొచ్చు. అప్పుడు ప్రయాణం ఎలాగవుతుంది? ప్రయాణం విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట జర్నీ. మనం ఇప్పుడు హైవేకి వచ్చేసామన్నమాట. ఎప్పుడు ఆహార శుద్ధి నుంచి స్టార్ట్ చేసి ఆహారము వ్యవహారము క్లియర్గా ఉన్నప్పుడు మెయిన్ రోడ్ నుంచి హైవేకి వచ్చేసామన్నమాట. హైవేకి వచ్చినప్పుడు ఇంకా అక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవు, అక్కడ ఇంకా ట్రాఫిక్ లైట్స్ ఉండవు. ఒకే స్పీడ్లో మనం మెయింటైన్ చేసుకుంటూ మన డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. అనేటువంటి డెస్టినేషన్ ఏమిటయ్యా అంటే గోలోక ధామము. ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? మనకి కృష్ణ ప్రజ్ఞ వైపు వెళ్తున్నా అంటే శ్రీకృష్ణ భావనామృతంలో ఇవి మనకి దొరుకుతున్నాయి. సో ఇప్పటి సమాజానికి కావలసింది ఏమిటయ్యా అంటే ఈ శ్రీకృష్ణ ఒక ప్రజ్ఞ, శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవడము. ఎలాగా అంటే ఆహారం నుంచి స్టార్ట్ చేయాలి. ఆహారం అనేటువంటిది ప్యూర్గా భగవంతునికి అర్పించినప్పుడు మనస్సు శుద్ధి అవుతుంది, స్మృతి మంచిగా అవుతుంది. అప్పుడు మనము గోలోకధామానికి వెళ్ళడానికి ఈజీ మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. చూడండి. క్లియర్ అయిందా మాతాజీ? క్లియర్ అయింది ప్రభుజీ. హరి బోల్. ఇంకా ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఏం లేవు ప్రభుజీ. ఓకే, వెరీ నైస్. సో నాట్ ఓన్లీ ఆఫరింగ్ ఫుడ్ టు ది ఆల్మైటీ, మనం తీసుకునేటప్పుడు కూడా భగవంతుని స్మరించుకుని తీసుకోవాలి. ఎందుకంటే దేర్ ఈస్ గ్యాప్ బిట్వీన్ ఏంటి అది, దెర్ ఈజ్ ఏ గ్యాప్ బిట్వీన్ కప్ అండ్ ద లిప్ అన్నాడు. అంటే మనము కప్పు తీసుకున్నాము, పాలు తాగడానికి కప్పు తీసుకున్నాము. తీసుకున్న పాలుని మనం సేవించాలి కదా. సో ఆ కప్పు దగ్గర నుంచి మన పెదవుల వరకు అది రావాలి కప్పు. కానీ మధ్యలో గ్యాప్ ఉంటాయి. మనం ఎన్నోసార్లు చూసుంటాము. అబ్బా ఇప్పుడు పని అంతా అయిపోయింది, నిదానంగా మనము కాఫీ తీసుకుందాము, పాలు తీసుకుందామని చెప్పేసి పెట్టుకొని ఉంటాము. అంతలోనే ఏదో ఫోన్ వస్తుంది, ఆరు ఎవరో అడుగుతారు, ఆరు పిలుస్తారు, కాలింగ్ బెల్ వస్తుంది, ఆరు ఏదో గుర్తు వస్తుంది, అరే స్టవ్ మీద ఏదో పెట్టేశాను కదా అని. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ గ్యాప్ బిట్వీన్ ద లిప్ అండ్ ద కప్, ఆర్ కప్ అండ్ ద లిప్ అన్నాడు. సో అది జరగకూడదు అన్నప్పుడు చేతిలోకి తీసుకోగానే భగవంతుని మనం ధ్యానించాలి. కృష్ణ ఇది నీ ప్రసాదము. భగవంతుని మూర్తిని ఒక్క నిమిషం కళ్ళ ముందు తెచ్చుకొని అప్పుడు మనం సేవిస్తే నిరాటంకంగా మనకి ఆహార సేవనము కూడా జరుగుతుంది. అందుకే ఇది మనము ఒక హ్యాబిట్ చేసేసుకోవాలి. దినచర్యలో ఒక హ్యాబిట్ అయిపోవాలన్నమాట. సో భగవంతునికి అర్పించినటువంటి ఆహారము సాత్విక ఆహారము శుద్ధి చేసి మన మనస్సుని, మన స్మృతిని క్లియర్ చేసి భగవంతుని నామాన్ని సేవించడము, స్మరించడం ద్వారా మనకి ముక్తి అనేటువంటిది కలగాలని భగవంతుని కోరుకుని సేవించాలన్నమాట. సో అది చేస్తే మనకి చాలా చాలా పవిత్రమైనటువంటి ఆహారము లభ్యమవుతుందన్నమాట. ఓకే, సో ఏం క్వశ్చన్స్ లేకుంటే 12th శ్లోకానికి వెళ్దాం మాతాజీ. వెళ్దాం. హరి బోల్. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తా న ప్రదాయేభ్యో యో భున్కేస్తేన ఏవ సా. మళ్ళొకసారి చదువుతాను. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తా న ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. ఒకసారి చదవండి మాతాజీ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దైస్యంతే యజ్ఞ భావితః తైదైత్యాన్ అప్రదాయ ఏభ్యం భోక్తే సేన ఏవం
सः హరి బోల్. మీనింగ్స్ చదువుతారా ప్రభా మాతాజీ? ఇష్టాన్ కోరినట్టు భోగాన్ జీవిత అవసరాలను హి నిక్కముగా వ మీకు దేవతలను దాస్యంతే సమకూరుస్తారు. యజ్ఞభావితాః యజ్ఞాలచే సంతృప్తి చెంది హై వారిచే దత్తాన్ ఇవ్వబడిన వాటిని అప్రధాయ సమకూర్చకుండా ఏభ్యః ఆ దేవతలకు ఎవడైతే బుక్కే అనుభవిస్తాడో థేనః చోరుడు ఏవ నిక్కముగా స వాడు వివిధ అవసరాలకు అధిపతులై దేవతలు యజ్ఞ నిర్వహణ ద్వారా సంతృప్తి చెంది మీకు అన్ని అవసరాలను సమకూరుస్తారు. కానీ అటువంటి కానుకలను తిరిగి దేవతలకు సమర్పించకుండానే భోగించేవాడు నిత్యముగా చోరుడవుతాడు. భాష్యము. విష్ణు భగవానుని పక్షాన వస్తు సరఫరా చేసే అధీకృత ప్రతినిధులే దేవతలు కనుక విద్యుక్త యజ్ఞాల నిర్వహణ ద్వారా వారిని తప్పక సంతృప్తి పరచాలి. వేదాలలో నానా రకాల దేవతలు కొరకు నానా రకాలైన యజ్ఞాలు చెప్పబడ్డాయి. కానీ తుట్టతుదకు అవన్నీ దేవదేవునికే సమర్పించబడతాయి. భగవంతుడంటే ఎవరో తెలియని వానికి దేవతల యజ్ఞం చెప్పబడింది. మనుషులు వివిధ గుణాలను అనుసరించి వేదాలలో వివిధ యజ్ఞాలు చెప్పబడినాయి. వివిధ దేవతార్చనము కూడా అదే ఆధారముగా అంటే వివిధ గుణాలను అనుసరించి చెప్పబడింది. ఉదాహరణకు మాంసభక్షకులకు ప్రకృతి ఘోర రూపమైన కాళికాదేవి పూజ ఉపదేశించబడింది. ఆ దేవి ఎదుట జంతు బలి చెప్పబడింది. కానీ సత్వగుణంలో ఉన్నవారికి విష్ణు భగవానుని దివ్యార్చనమే ఉపదేశించబడింది. కానీ తుట్టతుదకు అన్ని యజ్ఞాలు క్రమంగా దివ్యస్థితికి చేరుకోవడానికే ఉద్దేశింపబడ్డాయి. సామాన్య జనులకు పంచ మహాయజ్ఞాలను తెలియబడే కనీసం 5 యజ్ఞాలు తప్పనిసరి అయినవి. అయినా మానవ సంఘానికి అవసరమైన జీవనావశ్యకాలన్నీ ప్రతినిధులైన దేవతల చేతనే సరఫరా చేయబడతాయి. మనిషి తప్పక తెలుసుకోవాలి, ఎవడు దేనిని తయారు చేయలేడు. ఉదాహరణకు మానవులు ఆహార పదార్థాలన్నింటినీ తీసుకోండి. ఆహార పదార్థాల్లో సత్వగుణంలో ఉండే మానవులకు ధాన్యము, పండ్లు, కూరగాయలు, పాలు, చక్కెర మొదలైనవి. మాంసాహారులకు మాంసము వంటివి ఉంటాయి. వీటిలో ఏది కూడా మానవులతే తయారు కాదు. ఇక తిరిగి వేడి, వెలుతురు, నీళ్లు, గాలి వంటివి ఉదాహరణగా తీసుకోండి. ఇవి కూడా జీవనావశ్యకాలే. వీటిలో ఏది కూడా మానవ సంఘంచే తయారు చేయబడదు. భగవంతుడు లేకుండా పుష్కలంగా సూర్యకాంతి, వెన్నెల, వర్షము, గాలి మొదలైనవి లభించవు. అవి లేనిదే మనిషి జీవించలేడు. అంటే మన జీవితము భగవంతుని నుండి లభించే వాటిపైనే ఆధారపడి ఉంటుంది. చివరకు మనము గడిపే కర్మాగారాలకైనా లోహము, గంధకము, పాదరసము, మాంగనీసు ఎన్నో అవసరమైన ముడి పదార్థాలు మనకు అవసరం అవుతాయి. ఇవన్నీ భగవత్ ప్రతినిధుల చేతనే సరఫరా చేయబడతాయి. ఆత్మానుభూతి ప్రయోజనానికై మనలను తగినట్లుగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు సద్వినియోగం చేసుకుంటామనేదే వారి ఉద్దేశం. ఇదే చరమ జీవిత గమ్యానికి అంటే భౌతిక జీవన సంఘర్షణ నుండి ముక్తికి దారితీస్తుంది. ఈ జీవిత లక్ష్యము యజ్ఞ నిర్వహణ ద్వారా పొందబడుతుంది. కానీ మనము మానవ జన్మ ఉద్దేశాన్ని మరిచి కేవలము ఇంద్రియ భోగార్థము భగవత్ ప్రతినిధుల నుండి అన్నీ తీసుకొని సంసారంలో మరింత చిక్కబడితే అది సృష్టి ప్రయోజనం కానే కాదు, నిక్కముగా దొంగలవుతాము. అందువలన ప్రకృతి నియమాల ద్వారా శిక్షించబడతాము. దొంగల సమాజము ఏనాడు సుఖవంతము కాబోదు. ఎందుకంటే వారికి జీవితంలో లక్ష్యమే ఉండదు.
పరమలౌకికులైన దొంగలకు జీవిత గమ్యమే ఉండదు. వారు కేవలము ఇంద్రియ భోగము వైపుకు నడుస్తారు.